నమస్కారం. బొజ్జ భిక్షమయ్య యూట్యూబ్ ఛానల్కు స్వాగతం, సుస్వాగతం. మిత్రులారా, ప్రపంచం మొత్తం అమెరికా ట్రంప్ వెనిజులాపై దాడి చేసిన విషయంలో తీవ్రంగా ఖండిస్తుంది. అక్కడక్కడ ఆందోళనలు కూడా పెద్ద ఎత్తున జరుగుతున్నాయి. జనవరి 3, 2026 నా వెనిజులా అధ్యక్షుడు నికోలస్ మధురో అతని భార్య ఎలియా ఫ్లోరెస్ ను వెనిజులా అధ్యక్ష భవన్ నుండి అత్యంత దుర్మార్గంగా అర్ధరాత్రి కిడ్నాప్ చేసి తీసుకెళ్లారు. ఈ ఘటన మొత్తాన్ని ట్రంప్ స్వయంగా ఇక్కడ జరుగుతున్నటువంటి ఆపరేషన్ తను చూడటం అంటే ఎంత క్రూరంగా అతను ఆలోచిస్తున్నాడో, అతని కనుసన్నల్లోనే ఏ విధంగా దాడులు జరుగుతున్నాయో మనకు తెలుస్తా ఉంది. అయితే ఈ దాడులు అమెరికా ప్రభుత్వం చేయటం, ట్రంప్ చేయటం మొదటిది కాదు, చివరిది కాదు. అమెరికా మొదటి నుండి అనేక సంవత్సరాలుగా సుమారు 1950 నుండి ఇలాంటి దుర్మార్గపు అనేక చర్యలు చేస్తాం. చరిత్రలో వాళ్ళు చేసినటువంటి కొన్ని ముఖ్యమైనటువంటి 10 ఘటనలు మనం ఈ సందర్భంగా చూద్దాం. ఒకటి, 1953లో ఇరాన్ ప్రధానమంత్రి మహమ్మద్ మొసాడే అనే వ్యక్తి ఆ దేశంలో చమురు నిల్వలను జాతీయకరణ చేశాడు. అంతేకాదు, పరిశ్రమలు కూడా జాతీయకరణ చేశాడు. పైగా రష్యాకు అనుకూలంగా ఉంటున్నాడు అనేటువంటి నెపంతో ఆ దేశంపై దాడి చేసి అమెరికా ప్రభుత్వం యొక్క చెప్పు చేతుల్లో ఉండేటువంటి ఒక వ్యక్తిని అక్కడ పెట్టి ఇతన్ని అధికారం నుండి కూలదోశారు. పెద్ద ఎత్తున ఇరాన్ లో ఆందోళనలు జరిగాయి. 1954లో గౌతములా అనేటువంటి దేశం యొక్క అధ్యక్షుడు జాకోబ్ అరెంజ్ ను భూసంస్కరణలు తీసుకొచ్చాడు అనేటువంటి నెపంతో దేశంపై దాడి చేసి వేలాది మందిని హత్య చేశారు అత్యంత క్రూరంగా. 1960లో కాంగో దేశ ప్రధానమంత్రిగా ఎన్నికైనటువంటి లుముంబా అనేటువంటి అతను అమెరికాకు వ్యతిరేకంగా ఉన్నాడు అనేటువంటి పేరుతో అతన్ని కూడా అధికారం నుండి కూలదేశారు. 1964, 1973లో లాటిన్ అమెరికా లో బ్రెజిల్, చిలీ వామపక్ష ప్రభుత్వాలు ఉన్నాయనేటువంటి నెపంతో ఆ ప్రభుత్వాలను కూలదోసి తమకు అనుకున్నటువంటి ప్రభుత్వాలను ఏర్పాటు చేసుకున్నారు. 1983లో గ్రెనడా అధ్యక్షుడు మార్క్సిస్ట్ మిలిటరీ ప్రభుత్వంగా అక్కడ ఉన్నది అని భావించి ఆ ప్రభుత్వాన్ని అత్యంత క్రూరంగా అణచివేశారు. ఆ తర్వాత కొంతకాలానికి అమెరికా అధ్యక్షుడు రీగన్ అది తప్పు జరిగింది, అలా జరిగి ఉండాల్సింది కాదు అని తన విచారాన్ని వెలుబుచ్చాడు. 1989లో పనామా అధ్యక్షుడు మాన్యువల్ నావెస్ అనేటువంటి వ్యక్తి పనామా కాలువపై అమెరికా ఆధిపత్యాన్ని సహించమని తేల్చి చెప్పడమే కాకుండా అమెరికాకు వ్యతిరేకంగా అతను దృఢంగా నిలబడ్డాడు. అది సహించినటువంటి అమెరికా ప్రభుత్వం అక్కడి రాయబార కార్యాలయంపై పెద్ద శబ్దంతో కూడినటువంటి ఆయుధాలను ఉపయోగించి అతన్ని లొంగదీసుకున్నారు. అనేక మందిని హత్య చేశారు. 2001 సెప్టెంబర్ 9 టెర్రరిస్ట్ దాడి తర్వాత తాలిబన్లను ఏరివేస్తామనేటువంటి పేరుతో అమెరికా యుద్ధం ప్రకటించి ఆఫ్ఘనిస్తాన్ ను హస్తగతం చేసుకుంది. 20 సంవత్సరాల తర్వాత 2021లో అక్కడి ప్రజలు తిరిగి తాలిబాన్ ప్రభుత్వాన్ని అధికారంలోకి తెచ్చుకున్నారు. 8, 2003లో ఇరాక్ అధ్యక్షుడు సద్దాం హుస్సేన్ ను ఆ దేశంలో అత్యంత ఆధునాతన ఆయుధాలు తయారు చేస్తున్నారని, అక్కడ రసాయనిక ఆయుధాలు తయారు చేస్తున్నారని, బాంబులు తయారు చేస్తున్నారని, ప్రపంచాన్ని నాశనం చేస్తారనేటువంటి నెపంతో ఆ దేశంపై దాడి చేసి అతన్ని విచారణ తంతు పేరుతో అత్యంత క్రూరంగా ఉరివేసి చంపేశారు. అటు తర్వాత అమెరికా చేత నియమించబడినటువంటి పరిశోధించినటువంటి బృందం అక్కడ అలాంటి ఆయుధాలు ఏమీ లేవని తేల్చి చెప్పారు. అంటే ఆ ఆరోపణ సద్దాం హుస్సేన్ పై, ఇరాక్ పై చేసిన ఆరోపణ తప్పని మనకు స్పష్టంగా తెలుస్తుంది. 2011లో లిబియా అధ్యక్షుడు గడాఫీని కూడా తమ చెప్పు చేతుల్లో తెచ్చుకోవడం కోసం ప్రయత్నించి విఫలమై తిరిగి అతనిపై దాడి చేసి అతని కూడా ఆ దేశంలో అల్లకొల్లాలు సృష్టించి అతన్ని హత్య చేశారు. అతని ప్రభుత్వాన్ని కూలదోసి తమకు అనుకూల ప్రభుత్వాన్ని ఏర్పాటు చేసుకున్నారు. 10, 2026 జనవరి 3న వెనిజులా అధ్యక్షుడు నికోలస్ మధురో అతని భార్య సెలియా ఫ్లోరెస్ లను అర్ధరాత్రి ఆ దేశంపై దాడి చేసి వారిని కిడ్నాప్ చేశారు. ఏం జరిగింది అక్కడ అని చూసినప్పుడు అక్కడ ఉన్నటువంటి ఒకరు వారు ఇచ్చినటువంటి ప్రకటన ప్రకారం అర్ధరాత్రి మా రాడార్ వ్యవస్థ మొత్తం ఆగిపోయింది. ఆ తర్వాత కొద్దిసేపటికే ఆకాశంలో అనేక డ్రోన్లు తిరుగుతా ఉన్నాయి. ఆ డ్రోన్లు వెళ్ళిన తర్వాత వెంటనే 20 హెలికాప్టర్లు వచ్చాయి. అందులో నుండి కొంతమంది అమెరికన్ సైనికులు దిగారు. ఏం జరిగిందో తెలియదు.
పెద్ద శబ్దం ఏర్పడింది. ఆ శబ్దం వల్ల మేమందరం దిమ్మ తిరిగిపోయాం. మా చెవులలో నుండి ముక్కులలో నుండి రక్తం కారుతా ఉంది. 100 మంది సైనికులు మధురను కాపలా కాసేయటం కోసం ఉన్నటువంటి వాళ్ళందరూ కూడా కింద పడిపోయారు. మేము తేరుకునే లోపలనే అందరినీ కూడా అమెరికా పోలీసు కాల్చేసింది. బహుశా అత్యాధునిక సోనిక్ ఆయుధాన్ని వాడి ఉంటారు కావచ్చు అని ఈ రోజు తెలుస్తా ఉంది. ఇదే విధంగా 1989లో పనామా అధ్యక్షుని కూడా అత్యంత శక్తివంతమైనటువంటి పేలుడు ఆయుధాలను ఉపయోగించి వశపరుచుకున్నారు. ఇదంతా అమెరికా ఎందుకు చేస్తుంది? అమెరికా లక్ష్యం ఏమిటి అనేది మనం చూసినప్పుడు, ఒకటి, ప్రపంచ దేశాలపై తమ పెత్తనాన్ని కొనసాగించాలి. ప్రపంచ దేశాలన్నీ తమను చూసి భయపడాలి. ఎందుకు ఈ పెత్తనం, ఎందుకు భయపడటం అని అంటే, ఆయా దేశాల్లోని సహజ వనరులను, ముఖ్యంగా చమురు సంపదను కొల్లగొట్టడం కోసం ఆయా దేశాల్లో యుద్ధాన్ని రగిలించి ప్రేరేపించి తమ ఆయుధాలను అమ్ముకోవటం కోసం ఇలాంటి దాడులు చేస్తున్నారు. అంతేకాదు తమ దేశంలో నిరుద్యోగం, అధిక ధరలు, ఆరోగ్య ఇన్సూరెన్స్ లాంటి విషయాలపై అమెరికన్ ప్రజలు తీవ్రంగా నిరసనలు తెలియజేస్తున్నటువంటి స్థితిలో ట్రంప్ ఆ నిరసనల నుండి పక్కదారి పట్టించడం కోసం వెనిజులా అధ్యక్షుడు మదురోపై దాడి చేశాడు. అక్కడ ప్రపంచంలో అత్యంత ఎక్కువ మొత్తంలో ఉన్నటువంటి ఆయిల్ నిల్వలను, చమురు నిల్వలను తమ పెత్తనాన్ని కొనసాగించడం కోసం అతన్ని కిడ్నాప్ చేశాడు. ఇటీవల ట్రంప్ ఎన్నికల సందర్భంగా అమెరికాను కాపాడుతా, నేటివిటీ అమెరికలను కాపాడుతా, అమెరికా సార్వభౌమత్వాన్ని కాపాడుతా, అమెరికా ప్రపంచ దేశాల పోలీసు అనేటువంటి దాన్ని నేను చూపిస్తా అని ప్రజలకు చెప్పి గెలిచాడు. అది చూపించటం కోసం కూడా అతని దాడి వెనుక ఒక అంశం ఉంది. అంతేకాదు ఈనాడు ప్రపంచంలో అనేక దేశాలు ఇతర దేశాలతో వ్యాపార సంబంధాలు కొనసాగుతున్నప్పుడు డాలర్తో ఉండేటువంటి లావాదేవీల సంబంధాలను కాకుండా తమ దేశ కరెన్సీతో సంబంధాలు పెట్టుకోవాలని ప్రయత్నం పెట్టుకుంటున్నారు కూడా. భారత్ రష్యా విషయంలో కూడా మనం అది చూస్తున్నాం. తమ దగ్గర కొనేటువంటి చమురుకు రష్యన్ కరెన్సీలో ఇవ్వాలి తప్ప డాలర్ తోటి తమకు సంబంధం లేదు అని చెప్పారు. అదే విధంగా అనేక దేశాలు కూడా వాటిని అనుసరిస్తున్నాయి. ఆ విధంగా డాలర్ పతనమయ్యేటువంటి పరిస్థితి ఏర్పడింది. డాలర్ విలువ కోల్పోయేటువంటి పరిస్థితి ఏర్పడింది. దాన్ని కాపాడటం కోసం కూడా ట్రంప్ ఇలాంటి దుర్మార్గమైనటువంటి చర్యలకు పూనుకున్నాడు. అందుకని ఇంతటితో ఆగిపోద్ది అనుకోవటానికి వీలు లేదు. ఇంకా ఇతర దేశాలు ఏవైతే ఉన్నాయో అవి గ్రీన్లాండ్ దేశాలు తమ చెప్పినట్టుగా కనుక వినకనట్లయితే వాటిపైన కూడా తీవ్రమైనటువంటి చర్యలు చేపడతాం. తమకు అనుకూలంగా ఉండండి, తమ చెప్పు చేతుల్లో ఉండండి, లేకపోతే వెనిజులాకు పట్టిన గతే మీకు పడుతుంది అని ట్రంప్ బహిరంగంగా హెచ్చరిస్తున్నాడు. ఈయన ఆదేశాలు కానివ్వండి, ప్రపంచ దేశాల్లో జరుగుతున్న నిరసనలు కానివ్వండి, అమెరికన్ ప్రభుత్వమే ఏర్పాటు చేసినటువంటి విదేశాంగ విధానంలో ఉండేటువంటి పద్ధతులను కానివ్వండి, పరదేశాలను గౌరవించాలి అనేటువంటి విషయాలను కానివ్వండి, అతను ఖాతరు చేయదలుచుకోలేదు, లెక్క చేయదలుచుకోలేదు. ప్రపంచ పోలీసుగా వివరించదలుచుకున్నాడు. ఇలాంటి దుర్మార్గమైనటువంటి చర్యలను మనం ఖండించాల్సిన అవసరం ఉంది. భారతదేశం పైన అతను హెచ్చరికలు చేస్తా ఉన్నాడు. చమురు మా దగ్గర కొనండి, రష్యా దగ్గర కొనవద్దు, మేము చెప్పినట్టు వినండి అని చెప్తా ఉన్నాడు. అందుకని భారత ప్రధానమంత్రి నరేంద్ర మోడీ గారు కానివ్వండి, భారత ప్రభుత్వం కానివ్వండి, అమెరికా యొక్క బెదిరింపులకు లొంగిపోవాల్సినటువంటి అవసరం లేదు. మన దేశ ప్రయోజనాలు కాపాడుకోవటం కోసం మనం ఉండాలి తప్ప అతను చేస్తున్నటువంటి చర్యలు ఖండించాలి తప్ప మౌనంగా ఉండటం మంచిది కాదు. అందుకని భారతదేశం లాంటి ఒక అతిపెద్ద దేశాన్ని హెచ్చరించి పరిస్థితికి వచ్చిందంటే రేపు ఏ చర్యకైనా అమెరికా దిగుతుంది. కాబట్టి ముందే మనం అన్ని రకాలుగా కూడా సన్నద్ధమై ఉండటమే కాకుండా మన వాణిజ్యాన్ని గాని, మన వ్యాపార సంబంధాలను గాని, మన ఆయుధ సంపత్తిని గాని, మనకు మరీ ముఖ్యంగా చైనా, రష్యా లాంటి దేశాలతోటి సత్సంబంధాలు కలిగి ఉండాలి, బ్రిక్స్ దేశాలతోటి సత్సంబంధాలు కలిగి ఉండాలి అనేటువంటి విషయాన్ని భారత ప్రభుత్వం గుర్తించాలని మనవి చేస్తూ, బొజ్జ భిక్షమయ్య యూట్యూబ్ ఛానల్ చూస్తూనే ఉండండి. సబ్స్క్రైబ్ చేయండి, షేర్ చేయండి, లైక్ చేయండి. థ్యాంక్ యూ వెరీ మచ్.